సకల దుర్గతులు పోగొట్టే మంత్రము. దుర్గతులు అంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, దరిద్రం తాండవించడం, శుచి శుభ్రత లేకపోవడం, ఇంట్లో మత్తు పానీయాలు అవి తీసుకోవడం, సమయానికి దేవపూజ జరగకపోవడం, ఇంకా కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, గర్భాలు విచ్ఛిన్నమైపోవడం, పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, అనేక రకాల మందులు వాడుతున్న వింత వ్యాధుల కింద ఆ మందులకి ఇవ్వటం అంతు చిక్కకుండా రోగాలు తగ్గకపోవడం, ఇవన్నీ ఈ కలిదోష ప్రభావాలు కదండి. కాబట్టి ఇటువంటి దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి యొక్క గొప్ప మంత్రము, మంత్ర శ్లోకము మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది ముందు ప్రాక్టీస్ చేసుకుని దీన్ని వీలైనన్ని సమయాలలో అలా సంఖ్యను పెంచుకుంటూ జపం చేసుకోండి. అలాగే ఏదైనా అధిక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నివారణకి ప్రత్యేకంగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూర్చుని జపమాలతో చేసుకుని పానకం నివేదన చేసుకోండి. దీనివల్ల మీ సమస్యలన్నీ తీరుతాయి. దుర్గతి నాశిని త్వం హి దారిద్ర్య పద్వినాశిని ద్వారకావాసిని మాతః శిరసా ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా పఠించుకుంటూ ఉండండి. మీరు విదేశీయానాలకు వెళ్ళాలన్నా, కొత్త ప్రాజెక్టులు చేయాలన్నా, విదేశాలలో ఉద్యోగం రావాలన్నా, మీరు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా కూడా ఇబ్బంది నివారణకి అది ఆ దుర్గతిని పోగొట్టి మంచిని మనకి ఇవ్వడానికి అమ్మవారిని ఆశ్రయించే శ్లోకము. శిరసా ప్రణమామ్యం, తల వంచి శిరస్సు వంచి నీకు నమస్కరిస్తున్నాను అమ్మా అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని పారాయణ చెయ్యండి.